లో ఉన్నావు ఇంకెవరితో సేమ్ హమీదా టైప్ లో మాట్లాడకుండా వదిలేసావు? మాట్లాడకుండా వదిలేయడమా? సో మాట్లాడడం అయితే శ్రీతో ఫుల్ క్లోజ్ అయిపోయా. శ్రీహాన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు సీజన్ 6లో తను షీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. అప్పుడు ఫుల్ క్లోజ్ అయిపోయాము. ఇప్పుడైతే లిటరల్లీ కొట్టుకుంటారు, బయట క్లోజ్ అయిపోతారు. యా ఎవరు జనాలు చూసేటోళ్ళు. కాదు కాదు, హౌస్ లో మీ అందరికీ తెలుసు నాకు సిరి అంటే చాలా ఇష్టము. హౌస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను నాకు చాలా ఇష్టం ఆ పిల్ల అంటే. ఐ యూస్ టు అడ్మైర్ హర్ లాట్. ఆ ఏడ్చిన ఏంట్రా ఇంత క్యూట్ గా ఉంటుంది అనుకునే టైప్ అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత తను ఎపిసోడ్స్ చూడలేదు, బట్ షీ నోస్ దట్ ఐ లవ్ హర్ సో మచ్ అని. సో ఇంకా షీ కుడెంట్ డినై ఇట్. నా ప్యూర్ లవ్ని తను యాక్సెప్ట్ చేసి షీ స్టార్టెడ్ టాకింగ్. అండ్ ఇప్పుడు మేమిద్దరం కూడా ఫుల్ వి లిటరలీ నో ఆల్ ఆర్ డార్క్ సీక్రెట్స్ టు. అట్లా మాట్లాడుకుంటాం అనమాట నేను సిరి. సో షన్నుతో టచ్ లో ఉన్నావా లేదా? షన్నుతో లేను టచ్ లో. మీ సీజన్ ఎవరిని అడిగినా కూడా లేను 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 అంటే ఆయన బికాజ్ షన్ను ఉన్నాడు కాబట్టి. యా, ఎందుకంటే అది చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం 10% ఎఫర్ట్ పెడితే వాళ్ళు కూడా 10% ఎఫర్ట్ పెట్టాలి. నేను ఇప్పటికీ మాట్లాడతాడేమో, కానీ ప్రతిసారి నేనే ఎందుకు మాట్లాడాలి అనే చిన్న ఉంటుంది కదా, అందుకే మాట్లాడను అంతే. అండ్ ఆ మధ్యలో నేను విన్నది అంటే బిగ్ బాస్ కంటే ముందు నుంచే కాజల్కి రవికి సమ్ గొడవలా? కాజల్కి రవికి బిగ్ బాస్ ముందు ఫుల్ ఫ్రెండ్షిప్. బక్రీద్కి బిర్యానీ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని నేను. బిగ్ బాస్ తర్వాత ఫైట్ అయింది, బిగ్ బాస్ లో ఫైట్ అయింది. దాని తర్వాత నుంచి కంటిన్యూ, దాని తర్వాత మళ్ళీ మన నార్మల్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నాం. దేనికి ఆ గొడవలు స్టార్ట్ అయినవి? అంటే బయట నుంచి అంత ఫ్రెండ్స్ అయ్యి ఉండి లోపలికి వెళ్ళి ట్రస్ట్ ఇష్యూస్ హౌస్ లోపల. నేనేంటి, ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు ఫస్ట్ వచ్చి నాకు చెప్పాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చెయ్యకు, ఆర్ నీ గురించి ఇలా వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. కానీ హౌస్ లోపల బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా క్వారంటైన్లో కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. అరే మంచి ఫ్రెండ్స్గా ఉందాంరా మన ఇద్దరం, అసలు ఫుల్ ఫ్రెండ్షిప్ అంటే ఇదే, దోస్తులా ఉందాంరా మన ఇద్దరం అంటే డిసైడ్ అయ్యాం మేమిద్దరం. కట్ చేస్తే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత షన్ను వచ్చి చెప్పాడు, లోబో నిన్ను తిట్టుకుంటున్నాడు, నువ్వు లోబోతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. సరియు వచ్చి చెప్పింది, అరే లోబోతో కొంచెం జాగ్రత్తరా, లోబో తిట్టుకుంటున్నాడరా నువ్వు నిన్ను. రవి కదా వచ్చి చెప్పాలి, షన్ను నాకు తెలీదు, సరియు నాకు తెలీదు, రవి కదా వచ్చి చెప్పాలి. రవి ఒక్కడే నాకు బాగా క్లోజ్ బయట. ఎంత చిన్నదానికి గొడవలు వేసుకున్నారు. అరే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ, దిస్ ఇస్ వెరీ హ్యూజ్ ఫర్ మీ. సో వాళ్ళు చెప్పకుండా నువ్వు ఫ్రెండ్ అన్నోడి నువ్వు చెప్పకుండా వాళ్ళు చెప్పారు అంటే, లేదు లోబో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అంటాడు. నువ్వు మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అబద్ధం చెప్తున్నావు, అది ఇంకా నచ్చలేదు నాకు. సో అట్లా గొడవలు అట్లా పెద్దవయ్యి హౌస్ లోపల రచ్చరచ్చయ్యాయి అనమాట. సో కాజల్ కమర్షియలా నాన్ కమర్షియలా? 100% కమర్షియల్ అని చెప్పను నేను. కమర్షియల్ ఉండాల్సిన చోట కమర్షియల్ ఉంటా, నాన్ కమర్షియల్ ఉండాల్సిన చోట నాన్ కమర్షియల్ ఉంటా. అంటే రవి పక్కా కమర్షియల్, యాంకర్ రవి. వాట్ యు మీన్ బై పక్కా కమర్షియల్ చెప్పు? అంటే పేమెంట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటారని ఒకటి, ఫ్రీగా ఏది చేయరని ఒకటి. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఫ్రెండ్స్ అయితే చేస్తాం కదా, ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ చేస్తాం, నేను కూడా ఫ్రీగా చేస్తాను ఫ్రెండ్స్ అయితే. అందుకే అడుగుతున్నా, కమర్షియల్ నాన్ కమర్షియల్? లేదు, కమర్షియల్ ఉంటాను నేను కూడా 100%. ఎందుకంటే నా టైమ్ నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అంటే. నువ్వు ఫ్రీగా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప ప్రాజెక్ట్ కోసము పిజ్జా బాక్సెస్ ఉంటాయి కదా, అది ఖాళీ పిజ్జా బాక్స్ కావాలి అని చెప్పింది. సరే ఏదో ఒక పిజ్జా హౌస్కి వెళ్ళి అడిగితే ఇస్తారు కదా అంటే, సరే అని చెప్పి వెళ్ళి ఒక ఫేమస్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ బాక్స్ ఫ్రీగా ఇవ్వనన్నారు. అంటే సరే ఇంకొక పిజ్జా హౌస్ ఉంది కదా దానికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్ళా. అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు ఏమని తెలుసా వచ్చి, ఐ థింక్ ఈ పిజ్జా హౌస్ వాళ్ళకి బిజినెస్ లేదు కదా అందుకే ఫ్రీగా ఇచ్చేసారు, ఆ పిజ్జా హౌస్ వాళ్ళు ఫుల్ బిజీ కదా అందుకే వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు. సో అక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్తోనే నీకు అర్థమైపోతుంది, నీ వాల్యూ నువ్వు ఉంచుకోవాలి అంటే నువ్వు ఏది ఫ్రీగా చేయకూడదు. అక్కడే నువ్వు ఫ్రీగా చేసావంటే నీ వాల్యూ టప్పుమని పడిపోతుంది. సో నా వాల్యూ నేను దించుకోవాలనుకోవట్లేదు కాబట్టి నేను ఏది ఫ్రీగా చేయను. అండ్ ఎక్కడ కనిపించినా కాజల్ ఫ్యామిలీతోనే కనిపిస్తుంది. రెస్టారెంట్కి వచ్చిన, పార్టీకి వచ్చిన, ఇక్కడికి వచ్చిన మ్యాక్సిమం 90% హస్బెండ్తో పిల్లలతోనే ఉంటుంది. ఈ ఫ్యామిలీ టైం ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? నేను చాలా ఎంజాయ్ చేస్తాను నా ఫ్యామిలీ టైం. నేను ఇంత టైం స్పెండ్ చేసినా మా ఆయనకి మా పాపకి ఇద్దరికి నేను టైం స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగే ఉంటుంది. బికాస్ నేను ఫోన్లో కూడా ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ ఆల్సో
విత్ ఫ్యామిలీ. అంటే నా మనసుకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతో నాకు టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. సో అన్ని మేనేజ్ చేసుకుంటా, అందరినీ బాగా మేనేజ్ చేస్తా. ఎట్లా మీ లవ్ స్టోరీ? ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. ఎలా ఒప్పించావు, ఏం జరిగింది అసలు స్టోరీ? ఒప్పించలా, స్టార్టింగ్ లో బాగా గొడవలు అయ్యాయి మా ఇంట్లో కూడా. ఎవరు అసలు, నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. నార్మల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే రెగ్యులర్గా ఎవరి గురించి మాట్లాడుకున్న, ఇండస్ట్రీలో ఎవరిని చూసినా కూడా ఆమెకేంట్రా కోటీశ్వరం చేసుకుంది, అరే వాళ్ళ ఆయన ఫుల్ సెటిల్డ్ అందుకే చేసుకుందేమో, ఇట్లా రెగ్యులర్ మన కమెంట్స్ కూడా అవే వస్తూ ఉంటాయి. అరే వాడు రిచ్ రా అందుకే చేసుకుందేమో, ఇట్లా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. నీ లైఫ్లో ఇలా జరిగిందా, లేకపోతే ఇద్దరు స్ట్రగుల్ అవుతూ ఎదిగారా? అఫ్ కోర్స్ ఇద్దరం స్ట్రగుల్ అవుతూనే ఎదిగాము. మేమిద్దరం వెన్ వీ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్, నేను స్టూడెంట్ని, విజయ్ వాళ్ళ డాడ్ వాళ్ళ బిజినెస్ దాంట్లో హీ వాజ్ డూయింగ్ అ జాబ్ విజయవాడలోనే. అంటే లిటరలీ వాళ్ళ బిజినెస్, డాడ్ బిజినెస్లో హెల్ప్ చేస్తున్నట్టు. సో ఇద్దరం వీవర్ నోవేర్, కానీ ఇద్దరం ఫ్రమ్ నోవేర్ వీ వెంట్ టు హైదరాబాద్. హైదరాబాద్లో జాబ్ సంపాదించుకున్నాడు తను, హైదరాబాద్లో వచ్చిన తర్వాతే నేను జాబ్ సంపాదించుకున్నాను. సో అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నా, తను జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. నేను జాబ్ చేస్తూ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను. సో అట్లా నేను అనుకుంటాను, ఓకే విజయ్ లేకపోయి ఉంటే అసలు నాకు ఈ కెరీర్ ఉండేది కాదేమో అని. విజయ్ కూడా అనుకుంటాడు, ఓకే నేను లేకపోయి ఉంటే తన కెరియరే అసలు ఇలా ఉండేది కాదేమో, వాళ్ళ నాన్న దగ్గరే ఇంకా పనిచేసుకుంటూ ఉండేవాడేమో, లేదా ఇంకేం చేస్తూ ఉండేవాడో, అసలు నాకే హోప్లెస్ ఆర్ క్లూలెస్ కెరియర్ ఉండేదేమో అని. సో వీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అదర్ అండ్ వీ లవ్ ఈచ్ అదర్ సో మచ్. ఎలా పరిచయం విజయ్? మా ఇంటి పక్కనే వాళ్ళ డాడ్ బిజినెస్ ఉండేదన్నమాట, సైనేజ్ బిజినెస్, మొత్తానికి ప్రింటింగ్ ఉండేది. సో అక్కడ ఒక రోజు వెళ్ళాను నేను కూడా ఒక ఫ్లెక్స్ ప్రింట్ చేయించుకుందాం, అప్పట్లో కొత్తగా వస్తున్నాయి అనమాట ఫ్లెక్సీస్ అవి. సో బర్త్డేస్కి ఫ్లెక్సీస్ పెట్టడం అప్పుడే స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు అసలు ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి 2005 ఐ వాజ్ స్టూడెంట్ అప్పట్లో. సో అది చూసి సరే మా అక్క వాళ్ళ పాపకి ఇది గిఫ్ట్ ఇద్దామని ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం. అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయింది, చూసుకున్నాము, తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఈమెయిల్స్ చేసుకున్నాం, ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఈమెయిల్స్ కంటే ముందే ఉండేవి కదా ఫోన్స్, ఈమెయిల్సే. ఇంటర్నెట్ అంటే ఈమెయిల్సే, స్నాప్చాట్, వాట్సాప్ అట్లాంటివి ఏం లేవు కదా. అదే చేసుకునేవాళ్ళం. ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అవును చేసుకునేవాళ్ళం. ప్రపోజ్ చేశాడు, నో అన్నాను. నీకోసం ఏమైనా చేస్తా అంటే ఎస్ అన్నాను. తర్వాత ఇంట్లో నో అన్నారు, తర్వాత మేము ఎస్ అనుకున్నాము, వెళ్ళిపోయాము. లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? ఫైట్లు, జంపింగ్లు, మామూలు కాదు. 2-3 సార్లు వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ తీసుకొచ్చారు, అట్లా అయింది. మొత్తానికి లాస్ట్కి పాప పుట్టిన తర్వాత పేరెంట్స్, నాన్నగారు ఒక్కళ్ళు కొంచెం అడమెంట్గా ఉండే, తర్వాత పాప పుట్టిన తర్వాత ఆయన కూడా కలిసిపోయారు. ఇప్పుడు యూఆర్ ఆల్ హ్యాపీ. ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నా కోసం. ఎప్పుడన్నా నేను ట్రిప్స్, అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళారన్నా ఆర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఉంటారు పాపని చూసుకోవడానికి. విజయ్ కూడా అఫ్కోర్స్ చూసుకుంటాడు. విజయ్ చెప్తుంటే నేను చూసుకుంటాను కదా అంటే, లేదు నిన్ను కూడా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మ నాన్న పిలుస్తాను. వాళ్ళు చాలా సపోర్టివ్ అమ్మ నాన్న. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఫ్లోలో వచ్చింది, అన్ని సంవత్సరాలు చూసుకున్న పేరెంట్స్ గ్రేటా, అప్పుడే పరిచయమే లవ్ ఉన్న ఆయన గ్రేటా? ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? వెళ్ళిపోవాలి అంటే ఇంకో 1 year ఆగు 2 years ఆగు ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్లో ఎందుకు లేరు? 18-20 years పెంచిన పేరెంట్స్ గొప్ప, లేకపోతే 60-70 years కలిసి ఉండే పార్ట్నర్ ఎక్కువ అంటే ఎలా చెప్తారు ఎవరన్నా? అదే ఆ టైంలో ఆ మైండ్ సెట్ ఎలా ఉంది? ఒక అంటే తెలియని ఏజ్లో బయటకు వచ్చేసావా, లేదంటే ప్రాపర్గా ఆలోచించుకునే బయటకు రావడం జరిగింది? ఆలోచించి ప్లానింగ్తో అయితే తీసుకున్న స్టెప్ కాదు. నేను లైఫ్లో కానీ ఆర్ బిగ్ బాస్లో కానీ అన్ని ఫ్లోలో చేసినవే. సో ఇది ఏమైందంటే ఒక మాటల యుద్ధం జరిగినప్పుడు ఓకే ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే నేను ఈ డెసిషన్ తీసుకున్నా. ఓకే ఇంకా నేను ఐ కెనాట్ టేక్ దిస్ ఎనీమోర్ అనిపించినప్పుడే. సో ఇంట్లో జరిగిన గొడవల్లో, మాటల్లో కొన్ని అలా అది చెప్పలేదు. ఎవరు గ్రేటో చెప్పలేదు, ఎవరు గొప్ప ఇద్దరిలో? ఇప్పుడు ఒకవేళ నేను మామ్ కాకముందు ఈ క్వశ్చన్ అడుగుంటే అఫ్ కోర్స్ మా ఆయన గొప్ప అని చెప్పుండేదాన్ని. ఎందుకంటే నేను అమ్మ నాన్నను వదిలేసి నేను ప్రేమ కోసం వచ్చేస్తాను కాబట్టి. ఇప్పుడు నౌ ఐఎమ్ అ మామ్. సో పిల్లలకి పేరెంట్స్కి ఉండే అటాచ్మెంట్ ఏంటి అండ్ ఆ లవ్ ఏంటి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను
ఇద్దరు గ్రేట్. ఇద్దరు రెండు కళ్ళలో ఏది గొప్ప అంటే ఏం చెప్తారు? సో ఆ మదర్హుడ్ ఎలా అనిపించింది? ఓ మై గాడ్, దట్స్ బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్. అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ దాని ఫేస్ చూడగానే మాయం హుష్కాకి. అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అబ్బా. నువ్వు ఎనీ మదర్ ఎనీ ఫాదర్ని కూడా అడుగు, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వర్ణనాతీతం. సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది? తను చూసుకుంటూ తను స్కూల్లో పంపించాలి, తనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇదంతా ఎలా ప్లాన్ చేస్తున్నా, ఎలా అనిపించింది ఆ టైంలో? ఇంకొంచెం అంబిషియస్గా మారాను, ఇంకొంచెం ఓకే ఇంకా ఎక్కువ సంపాదించాలి, దీని ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి. నాకు అర్షిన అంటే ఎంత ఇష్టం అంటే లిటరలీ ఐ డోంట్ వాంట్ హ్యావ్ అ సెకండ్ బేబీ. నాకు అంత పిచ్చి అదంటే, మా ఆయనకు కూడా అదంటే అంత ఇష్టం. సో అర్షిన్, ARSHEN, అర్షిన్ శీలం శెట్టి. సో మొత్తం ఇద్దరు కలిపి పెట్టారు. గొడవ అయిందా ఇద్దరికి? అమ్మో, అడుగడుగున ఎనీ కపుల్ ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. మేమిద్దరం కూడా బాగా కొట్టుకున్నాం అండ్ బాగా ప్రేమించుకుంటాం, అది డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఏ కపుల్ అన్నా అడుగు, గొడవ పడకుండా ఏ కపుల్ ఉండరు. అంటే ఆ గొడవలు వేరు. ఈ పేరు విషయంలో గానీ, రిలీజియన్ విషయంలో గానీ ఏమైనా ఫైట్స్ అయినాయి ఇద్దరికి? అయితే అయ్యే గొడవలే వాటి వల్ల, లేకపోతే అసలు మాకు గొడవలే. ఎగ్జాంపుల్స్ ఏమన్నా? ఎగ్జాంపుల్ పేరు విషయంలో అయింది. పాపకి హిందూ నేమ్ పెట్టాలని విజయ్, నేనేమో లేదు ముస్లిం పేరే పెట్టాలి అని నేను. అప్పట్లో ఎందుకు ఈ ఐడియా రాలేదు? ఇద్దరు రిలీజియన్స్ కి కలిపి ఒక పేరు ఉంది కదా, లైక్ సమీరా, నేహ, ఇట్లాంటి పేర్లు ముస్లిమ్స్ లోనే ఉంటాయి, హిందూస్ లోనే ఉంటాయి. నాకు అప్పుడు ఏంట్రా నాకు వెలగలేదు అని అనిపించింది. బట్ ఇంకోటి ఏముండింది అంటే, మా పెద్దక్క చిన్నక్క వీళ్ళ పిల్లల పేర్లు ఆర్ మా పేర్లు అన్ని కూడా ఈన్ 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 అని ఎండ్ అవుతాయి. మెహజబీన్, మెహజరీన్. నా పేరు ఒకటి ఏ ఉంటుంది, షబీనా, లేకపోతే మెహషబీన్, మెహరీన్, సమ్రీన్, ఇట్లా అందరివి ఈన్ ఈన్ ఈన్. సో అందులోనే మ్యాచ్ అవ్వాలి, అర్షీనే పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను. విజయేమో లేదు తిథి ప్రకారం గాతో స్టార్ట్ అవ్వాలి, గీత అని పడదా. మాకు అట్లాంటివి ఏమి ఉండవు, నేను పెట్టాను అన్న. ఫుల్ గొడవలు అయ్యాయి. ఇంటి పేరు ఎలాగో మీదే ఉంటుంది కదా శీలం శెట్టి, పేరన్నా మాది పెట్టచ్చు కదా అని ఫుల్ గొడవలు అయ్యాయి. బట్ ఇప్పుడు ఇప్పుడు అసలు రిలీజియన్ తోటి గొడవలు అవ్వవు ఇప్పుడు. కానీ ఏ గొడవ అయినా కూడా లాస్ట్ అమ్మాయి గెలుస్తుంది, ఒప్పుకోవాలి, ఇంకా తప్పదు. ఇంకా ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ రైట్. ఎందుకు రైట్? వెళ్తా ఎందుకు లేరా నాయన అని చెప్పి లాగుతారు కదా. నేను చెప్పారా లేదా కంటిన్యూస్ గా? ఇప్పుడు అర్షిన్ శీలం శెట్టి అంటే నువ్వు రెండు ఉన్నాయి బలి పెట్టుకున్నారా అన్నావా లేదా? అదే గీతా శీలం శెట్టి ఉంటే ఏముంది, వెరైటీ లేదు కదా. మరి ఇంట్లో పూజల సంగతి ఏంటి? నేను ఐ నెవర్ సే నో టు హిమ్ అండ్ హీ నెవర్ సేస్ నో టు మీ. ఏమున్నా వాళ్ళ సైడ్ నేను వెళ్తాను, మా సైడ్ తను కూడా వస్తాడు. కాకపోతే వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు నేనేం పెట్టను, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు వేసుకుంటారు నన్ను. సో వాళ్ళ సైడ్, అందుకే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు, ఎప్పుడు మీవే పెట్టుకుంటారేంటి వాళ్ళే పెట్టుకోరేంటి అని. నేను పెట్టుకుంటాను మావి, వాళ్ళే పెట్టాలంటే విజయ్ పెట్టుకోవచ్చు కానీ నేను ఐ నెవర్ జడ్జ్ ఆర్ ఐ నెవర్ సే నో టు హిమ్. తను పెట్టుకోండి నేనే చూడండి అనుకుంటా. ఈ రిలీజియన్స్ గొడవలు లేకపోతే హ్యాపీగా హ్యాపీ అసలు.